ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీఫ్ చేయడానికి పిలిచాము. దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్, తర్వాత బీపీఎస్, తర్వాత డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ రెండు కూడా కోర్సులోకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి. బట్ నెక్స్ట్ 2026 జనవరి 13 వరకు అది ఇప్పుడు కోర్సులో ఉంది. అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది 1985 నుంచి 31/8/2025 వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో, లేకపోతే అసలు ప్లానే లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో, ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి ఎల్ఆర్ఎస్కి సంబంధించి, బీపీఎస్కి సంబంధించి ఇప్పటికే బిల్డర్స్ తోటి, అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారవేత్తలతోటి, తర్వాత ఎల్టీపీస్ తోటి ఈ రెండు విషయాలకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఇప్పటికే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము. అట్లనే ప్రజలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు స్కీమ్స్లో మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఉత్తరోత్తర ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేయించుకుంటే ఆ ప్లాట్ ఓనరు ఉత్తరోత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్, ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అట్లానే బీపీఎస్లో ఏమవుతుంది, రెగ్యులరైజ్ చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. 25%, 50%, 100% కూడా ఎక్స్ట్రా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇది బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము. ప్రతి ఇల్లు మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి 1985 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు బీపీఎస్లో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎక్స్ట్రా రెగ్యులరైజ్ కానందువలన, వైలేషన్స్ ఉన్నందువలన ఎక్కడైతే ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నారో, లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ కడుతున్నారో వాటి నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాలం తర్వాత మరి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్స్ట్రా ట్యాక్సెస్ కట్టకూడదు, తర్వాత ఒప్పో కట్టేశారు, వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించి మంచి ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని మేము అందరికీ కోరుతున్నాం. అలానే ఎల్ఆర్ఎస్లో ఏమవుతుందంటే కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, కొన్నటువంటి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, కొంతమంది ఖాళీ ఫ్లాట్స్ ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేనందువలన మేము ఐపీఎల్పీ కూడా చేయడానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కొన్ని లేఅవుట్స్. కాబట్టి ప్రీవియస్గా ఎవరైతే ఆ లేఅవుట్స్ చేశారో వాళ్ళు వచ్చి సహకరించినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ వేకెంట్గా ఉండని, లేకపోతే బిల్డింగ్ కట్టుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళకి తగినటువంటి సమాచారం ఇస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి త్వరితగతిన మీకు ఐపీఎల్పీ చేయటం, తర్వాత దానిలో అప్లై చేసినటువంటి ఇండివిజువల్ ప్లాట్స్ రెగ్యులర్ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎప్పటి వరకు అనుమతిస్తుందో చూసుకొని ఆ అనుమతి తీరిన తర్వాత ఇక ప్రతిదీ కూడా వాళ్ళే ఇల్లీగల్గానే భావించి
వాటి విషయంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ సంబంధించి. ఇకపోతే డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కూడా రీసెంట్గా ప్రభుత్వము చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు ఏంటంటే ఏ యుఎల్బి అంటే మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళు లోకల్గా ఒక గజెట్ ప్రిపేర్ చేసుకొని ఆ గజెట్ ప్రకారం అక్కడున్న సర్కమ్స్టెన్స్ని బట్టి ఈ డిస్ప్లే బోర్డ్స్ కనుక తెచ్చి ఇస్తూ వచ్చేవాళ్ళు, రేట్స్ కానీ ఇవన్నీ. సో దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి తర్వాత వేరియస్ స్టేట్స్లో కూడా దీని మీద అధ్యయనం చేసి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మంచి ఒక చాలా సిస్టమేటిక్గా ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతూ అన్ని యుఎల్బీస్లో మొత్తం యూనిఫామ్గా ఉండే విధంగా ఒక ప్రొసీజరు చెప్తూ రిలీజ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే నేను ఇలా డిస్ప్లే బోర్డ్స్ ఎవరైతే మన దగ్గర యాజమాన్యం ఉన్నారో డిస్ప్లే బోర్డ్స్ ప్రొఫెషనల్గా చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టాము. జియోలో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా వాళ్ళకి చదివి వినిపించాము, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేశాము. సో ఏరియర్స్ కానీ ఇప్పుడు కరెంట్ డిమాండ్ కానీ అవన్నీ కూడా ఈ నెల 15వ తేదీ 20వ తేదీలోపు, కరెంట్ ఏరియర్ అయితే 15, కరెంట్ డిమాండ్ అయితే ఈ నెలాఖరులోపు కట్టుకోమని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆ డేట్స్ కాకుండా వాళ్ళు కట్టుకోకపోతే డిఫాల్టర్స్ ఉంటే అవన్నీ అనాథరైజ్డ్గా ఉన్నాయని భావించి అన్నీ రిమూవ్ చేయించడం జరుగుతుంది. ఇది డిస్ప్లే బోర్డ్స్ సంబంధించి. అట్లనే డిస్ప్లే బోర్డ్స్ సంబంధించి కూడా ఎక్కడంటే అక్కడ కట్టడానికి వీలేదు. 50 మీటర్స్ కంపల్సరీ డిస్టెన్స్ ఉండాలి. ఒక బోర్డు నుంచి ఇంకో బోర్డు పర్మిషన్ తీసుకోవాలంటే 50 మీటర్స్ కంపల్సరీ డిస్టెన్స్ ఉండాలి. తర్వాత కొన్ని ఏరియాస్లో రైల్వే స్టేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ తర్వాత పబ్లిక్కి న్యూసెన్స్ ఉన్న ఏరియాస్, తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది లేని ఏరియాస్, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా మనం ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నాం. తర్వాత మనకి ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఓకే, బస్ స్టాండ్స్, తర్వాత ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్, తర్వాత నేషనల్ హైవే సర్వీస్ రోడ్స్ కానీ ఇవన్నీ కొన్ని ఏరియాస్ స్పెసిఫిక్గా ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి డిస్ప్లే బోర్డ్స్కి మనం అనుమతి ఇవ్వదు. సో అవన్నీ కూడా పాటిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బోర్డ్స్ అన్నీ కూడా ఆథరైజ్డ్ బోర్డ్స్ అన్నీ కూడా ఆ పరిధిలో ఉందా లేదో చూసుకొని ఆ పరిధిలో వచ్చే విధంగా వాళ్ళకి మీరు మోడిఫికేషన్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే ఈరోజు ఎల్టీపీఎస్తో కూడా నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాను. బీపీఎస్ తర్వాత ఎల్ఆర్ఎస్ రెండింటికి కూడా వాళ్ళు కన్సర్న్ కాబట్టి వాళ్ళతో గతంలో కూడా ఒకసారి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకి గైడ్లైన్స్ అన్నీ క్షుణ్ణంగా విశదీకరించి ఆ విధంగా ఆ గైడ్లైన్స్లో ఉన్న దాని ప్రకారం ఫాలో అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కాకుండా ఇప్పుడు ప్రింటర్స్ ఉంటారు, ఫ్లెక్స్ ప్రింటర్స్, తర్వాత ఈ పాంప్లెట్స్ ఇవన్నీ వాళ్ళకు కూడా థర్స్డే ఒక మీటింగ్ పెడుతున్నాం. మీరు నగరంలో చూస్తే ఆ మధ్య చాలా వరకు తగ్గింది. ఈ మధ్య మళ్ళీ ఒక 15 రోజులు నేను చూస్తున్నాను. ఈ చిన్న చిన్న వాల్ పోస్టర్స్ పాంప్లెట్స్ టైపులో ఎక్కడ పెడితే అక్కడ అడ్డించేస్తారు. అర్ధరాత్రి వచ్చి ఆ ప్రింటర్స్ దగ్గరే కొంతమంది టీం ఉంటారు, మ్యాన్ పవర్, వాళ్ళే తీసుకొచ్చి అంటించేసి వాళ్ళ దగ్గర ఏదో ఛార్జ్ చేస్తున్నట్లు. సో అది కూడా థర్స్డే వాళ్ళకి చెప్పటం, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక పాంప్లెట్ కానీ లేకపోతే పోస్టర్ కానీ పబ్లిష్ జరగాలంటే వాళ్ళు నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. ఫస్ట్ ఏదో ఒక డిస్ప్లే బోర్డు పెట్టాలి. టెంపరీ డిస్ప్లే బోర్డు కూడా 30 డేస్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఇవన్నీ చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్ తీసుకున్నటువంటి ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళు ప్రింటర్స్ వాళ్ళు ఫేస్ చేసే దాని మీద పోస్టర్ మీద డిస్ప్లే చేయాలి, ప్రింట్ చేయాలి. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్రింటింగ్ ప్రెస్, ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని చేస్తున్నారు, తర్వాత ఏ డేట్ని చేస్తున్నారు, జిఎస్టీ నెంబర్, ఇవన్నీ చేయాలి. బట్ ఇవన్నీ చేయట్లేదు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి థర్స్డే రోజు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి ఈ గైడ్లైన్స్ అన్ని చెప్పి తర్వాత 1 వీక్ అట్లా టైం ఇచ్చి తర్వాత నుంచి మరి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వయలేషన్ జరిగితే తప్పకుండా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అట్లనే కొంతమంది ఇప్పుడు మాకు నగరపాలక సంస్థ నుంచి దళం ఉంటుంది, టౌన్ ప్లాన్ విభాగంలో దళం అనే ఒక టీం ఉంటారు. వీళ్ళు అనాథరైజ్డ్గా ఎక్కడైనా హోర్డింగ్స్ కానీ, అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, లేకపోతే అనాథరైజ్డ్ పోస్టర్స్ ఎరిక్షన్గా జరిగినప్పుడు వాళ్ళు నోటీస్ చేసి అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది.
సో కొంతమంది ఏం చేస్తున్నారంటే అడ్డుపడుతున్నారు.